ఇక శాసన మండలిలో చైర్మన్ తీరుపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. విపక్షానికి అధికార పక్షానికి రూల్స్ ఒకే విధంగా ఉండాలని అన్నారు. చైర్మన్ వైపు చూడకుండా సభ్యుల వైపు చూస్తూ సమాధానం చెప్పకూడదని తమకు చెప్పారు. అదే నిబంధన విపక్ష నేతలకు కూడా వర్తించదా అంటూ ప్రశ్నించారు. మహిళా మంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు ఆమె వివరణను అడ్డుకున్న విపక్ష నేతలకు ఎందుకు నిబంధనలు చెప్పరని చైర్మన్ ప్రశ్నించారు నారా లోకేష్. నేను మాట్లాడమంటున్నానండి. మీరు కాదు సార్, మీరు కాదు. లోకేష్ గారు వన్ సెకండ్ అధ్యక్ష మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మేడం మాట్లాడమంటున్నాను. నేను మీ గురించి కాదు బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరు ఏం చెప్పారు? మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారి వైపు చేతి మాట్లాడుతున్నారు? ఎస్, మీరు ఇట్లా అన్నారు కాదా? వీడియోలు తెప్పించండి, చూడండి సార్. ఆయన సార్ ఆయన మా వైపు చూసి చూడమనండి. ఆయనకు అవకాశం ఇవ్వలేదు కదండి. మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకు ఒక రూలింగ్ ఇస్తే ఎట్లా అధ్యక్ష? ఆయన నేను అవకాశం ఇవ్వలేదండి. ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఆయన సభలో మాకు ఒక రూలింగ్ వాళ్ళకు ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష. ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. ప్లీజ్, అన్యాయం అధ్యక్ష. ఒకే రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. ఏనండి మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష మీరు.